హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్ దందా. ఈరోజు వీడియో వచ్చేసరికి పుష్ప ట్రైలర్, పుష్ప 2 ట్రైలర్, పుష్పరాజ్ ట్రైలర్ ఎన్ని చెప్పాలి. ఒక పులికి నార్మల్గా చాలా ఆకలితో ఉండి ఒక్కసారి వేట దొరికితే ఎలా ఉంటుందో తెలుసా, అలా ఉంది ఈరోజు ట్రైలర్ అయితే. మనకి ఒక్కసారి అది రక్తం ఉడికిపోయేటట్టు ఒక్కసారి నాకైతే చాలా చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ ట్రైలరు. సో ముందుగా ట్రైలర్లో మెయిన్గా డిస్కషన్ చేయాల్సిన వీడియో ఏంటి, డిస్కషన్ చేయాల్సిన పార్ట్ ఏంటి అయితే మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, పుష్ప నేషనల్ కాదు, పుష్ప ఇంటర్నేషనల్. పుష్ప అంటే నేషనల్ అనుకున్నావా, ఇంటర్నేషనల్ అని చెప్పాడు కదా డైలాగు మన పుష్పరాజు. సో ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో మూవీ ఉండడమే కాదు, పుష్ప మార్కెట్ అంటే పుష్ప మొదట మనకి పార్ట్ 1లో ఏంటంటే ఆ ఎర్రచందనం మురుగన్కి అమ్మడం, అంటే మురుగన్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర దొడ్డు తీసుకోవడం అనమాట. సో అలా జరిగేది. సో ఇప్పుడు అలా కాదు, మురుగన్ కాకుండా డైరెక్ట్ సిండికేట్కి కూడా కాకుండా డైరెక్ట్గా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు సో పుష్ప. సో అందుకోసమే మనకు ఆ ట్రైలర్లో ఆ ఇంటర్నేషనల్ షిప్పులు కానీ అసలు ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి కనిపించింది ఆ క్లారిటీ కానీ, అంటే మనకి ఆ టేకింగ్ కూడా తెలుస్తుంది కదా ఇంటర్నేషనల్ లెవెల్లో. సో అందుకు చాలా క్లాస్ ఉంది. అంటే మనకి పుష్ప 1లో ఓన్లీ మాస్, ఇందులో క్లాస్ విత్ మాస్. సో అలా అయితే మనకి సెట్ చేశారు డైరెక్టర్ గారు సుకుమార్. సో ఇది సో ఈ డైలాగ్ ఉన్న పాయింట్ ఇదనమాట, పుష్ప అంటే ఇంటర్నేషనల్ అనేది. సో దీని లెవెల్ అంటే ఆయన మార్కెట్ ఇంటర్నేషనల్ లెవెల్లో పెరిగిందనమాట, ఆ ఎర్రచందనం మార్కెట్. సో అదేనమాట. తర్వాత పుష్ప అంటే ఫైర్ కాదు, ఫ్లవర్ అనుకున్నావే, ఫైర్ అనుకున్నావే కాదు, వైల్డ్ ఫైర్. సో వైల్డ్ ఫైర్ ఇన్ ద మీనింగ్ ఏంటంటే అడవుల్లో పెద్ద వైల్డెస్ట్ యానిమల్ ఏది, సింహం. సో ఆ లెవెల్లో ఉంటుంది అనమాట ఫైర్ అనమాట. సో అడవి మొత్తం తగలబడిపోతే ఎంత ఫైర్ ఉంటుందో, వైల్డ్నెస్ ఉంటుందో ఆ రకంగా ఫైర్ ఉంటుందంట. సో ఇందులో ఇంకొకటి, ఆ వైల్డ్ ఫైర్ ఎందుకు అన్నాడంటే, పుష్ప 1లో శెఖావత్, బన్వర్ సింగ్ శెఖావత్, నువ్వు నా ఫైర్ని చూసావు, సో ఈసారి వైల్డ్ ఫైర్ని చూస్తావు అనేసి ఒక హింట్ అనమాట. సో మెయిన్ ఇదనమాట. సో దీనికున్న లింక్. తర్వాత మన శ్రీవల్లి చెప్తుంది అనమాట. శ్రీవల్లిది కాలుతో ఇలా అంటుంది కదా తగ్గేదిలో, అక్కడ వచ్చిన డైలాగ్ ఏంటంటే, ప్రపంచకంలో ఆడదాన్ని మాటిన మగోడు ఏం చేస్తానో చూపిస్తాను అనేసి అయితే మనకి పుష్పరాజ్ అయితే చెప్పాడు. ఆ డైలాగ్ ఇన్ సెన్స్ ఏంటంటే, ప్రపంచంలో ఇంతవరకు మగాడు చెప్పిన మాటే కానీ ఆడదాన్ని చెప్పిన మాట విని పుష్పరాజు ఏం చేస్తాడో ఈ మూవీలో మనం చూడబోతున్నాం. సో పుష్పరాజు వెనక ఉండేది శ్రీవల్లి అని క్లియర్గా మెన్షన్ చేశాడు డైరెక్టర్. సో ఇక్కడ శ్రీవల్లికి చాలా బిగ్ రోల్ ఉందని మనకి పార్ట్ 2లో క్లియర్గా అర్థమవుతుంది. ఏదో సరదాగా వెళ్ళిపోయే శ్రీవల్లే కాదు, ఈసారి మాత్రం తగ్గేదేలే అంటున్న శ్రీవల్లి. సో చాలా పెద్ద రోల్ అయితే ఉందని తెలుస్తుంది శ్రీవల్లికి. తర్వాత ఫస్ట్ జగపతి బాబు గారు ఒక డైలాగ్ చెప్తారు. ఆ డైలాగ్ ఏంటంటే, ఈడెవడు రాయడో, డబ్బుకి భయపడ్డా, నెక్స్ట్ పవర్కి భయపడ్డా, ఈడి వెనక ఏదో ఉంది అన్నట్టు అయితే చెప్తాడు. సో అక్కడికి వచ్చిన సీన్ ఏంటంటే, పుష్ప ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ యాటిట్యూడు మనకు పార్ట్ 1లో కానీ పార్ట్ 2లో కానీ ఎక్కడా తగ్గడు. ఎందుకంటే తగ్గేదేలే డైలాగ్ ఎందుకు పెట్టారు, ఈసారి అస్సలు తగ్గేదే డైలాగ్ ఎందుకు పెట్టారు, ఆ యాటిట్యూడ్ అలా కంటిన్యూ అవుతుంది. ఎంత గ్రాఫ్ వచ్చినా ఆ యాటిట్యూడ్ మాత్రం పుష్పకు అలా ఉంటుంది. ఆ యాటిట్యూడ్ ఎక్కడి నుంచి వచ్చింది, చిన్నప్పుడు ఆయన ఒక్కడు సింగిల్ అనమాట. సో ఎవరు ఆయన్ని దూరం పెట్టడం వల్ల ఆయనకు వచ్చిన ఈ యాటిట్యూడ్, ఆయన బ్యాక్గ్రాఫ్ అంటే చిన్నతనం నుంచి తాను ఫేస్ చేసిన ఇబ్బందులు ఇవన్నీ చూస్తూనే వచ్చిన యాటిట్యూడ్. సో యాటిట్యూడ్కి సంబంధించి కాబట్టి ఈ డైలాగ్ అక్కడ పెట్టారనమాట. సో అదైతే 100% ష్యూర్. సో ఈ పార్ట్లో మనకి ఈ ట్రైలర్లో కూడా మనకి ఎక్కడ పెద్ద ఫేసబుల్ చూపించలేదు. మనవర్ సింగ్ శెఖావత్ అయితే చూపించాడు, పార్టీ ఉంది పుష్ప, పార్టీ ఉంది అని చెప్పాడు కదా. అంటే పార్టీ ఉంది పుష్ప అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే, పుష్పరాజు అందన స్థాయిలో ఉన్నాడు ఇప్పుడు మనవర్ సింగ్ శెఖావత్. ఎందుకంటే శెఖావత్ ఒక పోలీస్ ఆఫీసర్ ఓన్లీ, బట్ పుష్పరాజు ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాడంటే చాలా పెద్ద డాన్ అనమాట ఒక రకంగా చూసుకుంటే. దాన్ని టచ్ చేసినంత కెపాసిటీ బన్వర్ సింగ్ శెఖావత్కి లేదు. బట్ అవన్నీ వదులుకొని ఆయనకున్న రేంజ్లో, ఆయనకున్న పరిధిలో ఆయన ఎలా చేస్తాడు, ఆయనకున్న ఈగో, అంటే ఈగో టచ్ ఇచ్చాడు కదా మనకు పుష్ప 1లో. సో ఆ ఈగో వల్ల
ఆయన గెలిగాడు కాబట్టి పుష్ప ఆయన గెలిగాడు కాబట్టి ఆయన విజృంభించిన పరిస్థితి అయితే ఇందులో చాలా గట్టిగా కనబడిపోతుంది అనమాట. సో ఈ ఫేస్ ఆఫ్ అనేది చాలా గట్టిగా ఉండబోతుంది. అండ్ నాకు నచ్చిన మెయిన్ ఎలివేషన్ షార్ట్స్ కొన్ని ఉన్నాయి. ఒకటి జాతర ఎపిసోడ్లో ఆ శారీ ఏదైతే ఉంటాడు కదా మనకి దేవరలో కనిపిస్తుంది కదా, సేమ్ అలాగే అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ లాస్ట్లో ఒక డైలాగ్ చెప్తాడు, రఫా అని చెప్తాడు కదా, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో మెయిన్గా ఈ ట్రైలర్లో మెయిన్గా మనకు చూపాల్సిన అంశంలో అయితే బాగా చూపించారు. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మనకి డిఎస్పీ గారు ఇచ్చారని చెప్పాలి. ఎందుకంటే మనకి అక్కడ మొత్తం డిఎస్పీనే వేశారు. బట్ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని సౌండ్స్ బట్టి తమన్ గారు ఇచ్చారేమో అనిపిస్తుంది కొన్ని దగ్గర పోర్షన్స్. బట్ ఓవరాల్గా మూవీ వరకు అయితే మనకి డిఎస్పీ అని అర్థమవుతుంది అనమాట. సో కొంగో ఏదో అలా అయిపోయిందిలేండి. బట్ కొన్ని సౌండ్స్ అలా వెళ్ళి వస్తున్నాయి కాబట్టి ఆ సౌండ్స్ బాగా నచ్చాయి. అంటే జాతర ఎపిసోడ్ కోసం అయితే చాలా ఏగలుగా వెయిటింగ్ అనమాట. ఇంకేం మిస్ అయ్యాం మనం? ఇంకా మిస్ అవ్వవలసిన అంశాలు ఏమున్నాయి? షెకావత్ కోసం చెప్పాను. మనకి జాలిరెడ్డి ఈయన్ని కట్ చేశారు. నెక్స్ట్ కొండారెడ్డిని కూడా కట్ చేశారు. అండ్ మనకి జస్ట్ అలా చూపించారు సునీల్ గారిని. అండ్ అనసూయ కూడా అక్కడక్కడ కనిపించింది. అండ్ మెయిన్గా ఎస్పెషల్లీ 2 షార్ట్లు అయితే మెన్షన్ చేశారు. ఐటెం సాంగ్ మన శ్రీవల్లి అంటున్నాను, ఆవిడ పేరు శ్రీలీలతో ఐటమ్ సాంగ్ 2 పోర్షన్ క్లిక్స్ అయితే కాబట్టి ఒక అరగుండోడు ఒకడు ఉన్నాడు, ఆయన ఎవడో తెలియట్లేదు. షెకావత్లో అనిపించాడు కానీ బట్ నాకైతే షెకావత్ అయితే కాదు, అది ఆ పోర్షన్ నాకు నచ్చింది. అండ్ బాగున్నాయి అన్నీ ఓవరాల్గా ట్రైలర్ వరకు అయితే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ నేను ఒకటి చెప్పాలనుకున్నా, అది పాట్నా అనుకున్నారా, పాత బస్తీ అనుకున్నారా, ఏందిరా స్వామి అంతమంది జనం ఎక్కడి నుంచి పోయారా బాబు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే క్రేజ్ వేరే లెవెల్లో ఉంది. నిజంగా చెప్తున్నాను, 2000 కోట్లు కొట్టినా ఆశ్చర్యపడే అవసరం లేదు. క్లియర్గా అర్థమవుతుంది ఆ హైప్. పాట్నా ఎక్కడుందిరా, తెలుగు వాళ్ళు వెళ్ళడానికి అసలు అవకాశం లేదు. మ్యాక్సిమం తెలుగు వాళ్ళు ఉంటే ఒక 10% ఉంటారు. బాబోయ్ పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు అల్లు అర్జున్కి నార్త్లో, అర్థమైపోతుంది ఇంకా. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా జూకేనెన్స్ అలా కాదు, ఈసారి అస్సలు తగ్గేదేలే అనే ఒక డైలాగ్ అయితే అర్థమైపోతుంది. సో మెయిన్ ఆయన ఇంటర్నేషనల్లో ఎదిగిన సీన్స్ అవన్నీ బాగా చూపించబడదు అంటున్నారు. ఒక సీన్ ఉంటుంది పెద్ద హైట్లో ఉండి చుట్టూ ఎర్రచందనాలు ఉంటాయి, అది మాత్రం వేరే లెవెల్లో ఉంది. అంటే చిన్న షేడ్స్ అన్నీ అలా జఫ్ అని వెళ్ళిపోయినట్టున్నాయి. బట్ ఓవరాల్గా అయితే బాగుంది. డిఎస్పీ మ్యూజిక్ కూడా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. అండ్ ఇంకేమైనా మిస్ అయ్యాయి అనుకుంటే కింద తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు. అండ్ పుష్పరాజ్ ఫ్యాన్స్ ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అండ్ అనదర్గా కొన్ని మనం బ్రీఫ్గా ఏమైనా డిస్కషన్ అంటే నార్మల్గా వీడియో అయితే చేద్దాం తప్పకుండా, ఎందుకంటే కొన్ని పాయింట్స్ తీసుకొని. సో వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ పుష్పరాజ్ ఫ్యాన్స్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో ట్రైలర్ కూడా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.